ఇది చాలా సుదీర్ఘమైన ప్రశ్న. మొదట్లో ధ్యానం చేయడం చాలా సులువని నేను భావించాను. నిజానికి మనం భావించినట్లే అది చాలా చాలా సులభమే. నేను ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు సాధనం చేయడం ప్రారంభించాను. అయితే కొంతకాలానికి ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉంటూనే పనులు చేయడం, చదువుకోవడం, నిద్రించే సమయంలో కూడా ధ్యాన స్థితిలో ఉండగలిగేంత సులభం అది. ధ్యాన స్థితిలోనే ఉండగలగడం ద్వారా మన కార్యకలాపాలు అన్నింటినీ చక్కగా చేయగలం. ఉదాహరణకు, ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేసి ఒక ధ్యాన స్థితికి నేను చేరినప్పుడు, ధ్యానం తరువాత కూడా దాన్ని నేను పట్టుకొని ఉండగలను. ఫార్మసిస్టునైన నేను న్యూయార్క్ నగరంలో నా పనికి వెళ్ళేవాడిని. While driving also, I will make sure that the inner state that I have remains with me. That calm. కారు నడిపేటప్పుడు కూడా నాలో ఏర్పడిన ఆ అంతరంగ స్థితిని నేను స్వీకరించి, లయమైపోయిన ఆ ప్రశాంత స్థితిని నాలోనే నిలుపుకొని ఉండగలిగేవాణ్ణి. కాబట్టి మన కార్యకలాపాలు అవి ఎంత ప్రాపంచికమైనవి అయినప్పటికీ, అవి స్వభావంలో ఒక విధమైన దివ్య కార్యాలుగా, ఆధ్యాత్మిక కార్యాలుగా మారతాయి. అది మన అలవాటుగా మారుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణిస్తాను. మీరు పిల్లలకు సైకిల్ తొక్కడంలో శిక్షణ ఇచ్చేప్పుడు మొదట ఏం చేస్తారు? 3 చక్రాలున్న సైకిల్ను కొంటారు. వారి చేతులు పట్టుకొని సైకిల్ని తోస్తూ వారిని తిప్పుతారు. తరువాత ఎలాంటి సమయం వస్తుందంటే వారు 2 చక్రాల సైకిల్ని నడుపుతారు. వాళ్ల సైకిళ్లపై స్కూలుకు వెళ్తారు, తొక్కుకుంటూ 2 చేతులను సైతం వదిలేస్తారు, పాటలు పాడతారు, ట్రాఫిక్ను గమనిస్తారు. అలా చాలా పనులు ఒకేసారి చేయగలుగుతారు. సైకిల్ పెడల్స్ తిరుగుతూనే ఉంటాయి. తాను వాటిని తొక్కుతున్నాననే ధ్యాస కూడా పిల్లవానికి ఉండదు. అది అతని సహజ స్వభావం, ఉపచైతన్యపు పని అవుతుంది. అలా పెడల్ తొక్కుతున్నట్టుగానే మనం కూడా మన ఆధ్యాత్మిక స్థితిని పట్టుకుని ఉండి మన పనులు చేస్తూ ఉంటాం. ఒక చిన్న పిల్లవాడు ఎలా పెడల్ తొక్కాలి అనేది గుర్తుపెట్టుకుని సైకిల్ నడుపుతాడో, అలాగే మనం కూడా ఆ ఆధ్యాత్మిక స్థితిని పట్టుకుని ఉండగలిగేలా మన మనసుకు, హృదయానికి శిక్షణ ఇవ్వగలం. మన దైనందిన కార్యకలాపాలను చేసుకుంటూనే, వీలైతే ఆ స్థితిని ఉన్నతీకరించుకుంటూ, అప్పుడు అది మనల్ని ఎంత తొందరగా మార్చుతుందో చూడండి. గణనీయమైన ఆవిష్కరణలను చేయడానికి ఒకప్పుడు ఎంతో కాలం పట్టేదని ప్రశాంత్ చెప్పడం మీరు విన్నారు. ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తరువాత సుమారు ప్రతి నెల, ప్రతి సంవత్సరమూ ఏదో ఒక కొత్త విషయం ఆవిష్కరించబడడాన్ని మనం వింటున్నాం. ఇది అద్భుతమైన విషయం. ఆధ్యాత్మికత ఇంతకంటే ఎక్కువ సాహసోపేతమైనది. ప్రతి క్షణం పరివర్తన, మార్పు చెందే క్షణం. దీని గురించి మీరెంతో ఉత్తేజాన్ని పొందుతారు. తరువాతేంటి, ఆ తరువాతేంటి అనుకుంటూ. ఈ మార్గం అనంతమైనది కాబట్టి మీరు విసుగు చెందరు. ఓహ్, ఇక్కడితో పూర్తయింది, ఇప్పుడిక ఇంకేమీ లేదు అనే క్షణం ఆధ్యాత్మికతలో ఎన్నటికీ రాదు. ఇక్కడ ఏదో ఒక కొత్త స్థితి ఏర్పడుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ ఒక కొత్త విషయమే. అందువల్ల మీరు కనీసం కొన్ని నెలలు ప్రయత్నించి అది మిమ్మల్ని ఎలా తీసుకెళ్తుందో చూడమని మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మీ ఇంటిని గాని, వ్యాపారాన్ని గాని విడిచిపెట్టరు. మీరు రెండు, అంటే భౌతిక, ఆధ్యాత్మిక, ఈ 2 విషయాలను సమగ్రపరిచి పైకి ఎదగాలి.